హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో చికెన్ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ చికెన్ పచ్చడిని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఈ చికెన్ పచ్చడిని ఈ ప్రాసెస్లో చేసామంటే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడిని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అలాగే బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 ఇంచులు దాల్చిన చెక్క అలాగే 3 యాలకులను వేసుకోవాలి. 8 నుంచి 10 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలండి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోని తడిపోయి మంచి సువాసన వస్తుంది. లేదా మనం వేసుకున్న ఆవాలు చిటపట అంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2-3 సార్లు శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ అలాగే స్కిన్లెస్ 1 కేజీ వరకు తీసుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముందే సాల్ట్ అలాగే పసుపు వేసుకోవటం వల్ల మనకి ముక్క అనేది తొందరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ముందు ఏవి వేసుకోకుండా ఇలా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ కుక్ అవటానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. 20 to 25 మినిట్స్ సరిపోతుంది. చూస్తున్నారా, మెల్లమెల్లగా ఇందులోని వాటర్ మొత్తం ఈ విధంగా రిలీజ్ అవుతుందండి. 5 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కిందున్న ముక్కలు పైకి వచ్చే విధంగా కలుపుకోవాలండి. ఇందులోని వాటర్ మొత్తం దగ్గర పడిపోయి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల వాటర్ రిలీజ్ అవుతూ తగ్గుతున్న క్రమంలో మనకి అడుగంటుకుంటూ ఉంటుందండి. చూస్తున్నారా, ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్కి 450 ml కానీ అలాగే 1/2 లీటర్ కానీ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలు లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ చికెన్కి 40 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకున్నామంటే మాడిపోతుందండి. కాబట్టి ఇలా ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ ముక్కలు రెడ్గా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే మనకి చికెన్ ముక్క అనేది గట్టిపడిపోతుందండి. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నామంటే మనకి ముక్క అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. వన్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని టేస్ట్ చూసామంటే ఇంతసేపు పడ్డ కష్టమంతా మర్చిపోతామండి. అంత బాగుంటుంది. ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత బాగుంది ఏంటి అని మీరే కామెంట్ పెడతారు. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 40 నుంచి 50 గ్రాముల వరకు కారం పొడిని వేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ సాల్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఎందుకంటే నేను ఫ్రై చేసుకుంటున్నప్పుడు ముందే సాల్ట్ వేసాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నానండి. కారం మాత్రం చెప్పిన క్వాంటిటీలో వేసుకొని సాల్ట్ మాత్రం మీ రుచికి సరిపడా చూసి వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారాన్ని కూడా వేసుకోవచ్చు. మనం మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉంటుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కాస్త దగ్గర పడుతుందండి. చూడండి, చికెన్ పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుందా.
మా ఇంట్లో పొద్దున ప్రిపేర్ చేశానో లేదో సాయంత్రంలోపు సగం డబ్బా ఖాళీ చేసేసారండి. ఇప్పుడు ఇందులోకి 4 నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, 4 నిమ్మకాయల రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లకు కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి.